వెల్కమ్ టు రజాస్ ఫ్లేవర్. నేను మసాలా పన్నీర్ తయారు విధానం చూపిస్తాను. ఫస్ట్ కడాయి పెట్టేసుకుని గ్యాస్ పైన స్టవ్ ఆన్ చేసుకొని కడాయి వేడి ఎక్కనివ్వాలి. దాంట్లో 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిందండి. దాంట్లోకి పెద్ద సైజు 2 ఆనియన్ తీసుకున్నాను, కట్ చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఇది బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పు, బాదం పప్పు వేసుకోవాలి. ఇది బాగా ఏదనివ్వాలండి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఆనియన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. దీంట్లోకి ఇప్పుడు పెద్ద సైజు ఒక టమాటా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను, ఇది ఇందులోకి వేసుకోవాలి. దీనిపైన ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి టమాటో ఉడకడానికి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. 5 నిమిషాలు మూత తీసి పెట్టాను కదా, టమాటో కూడా ఉడికింది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు గ్యాస్ ఆఫ్ చేసి ఇది చల్లారి పెట్టుకోవాలి. ఇది చల్లారిందండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో తీసుకోవాలి. మొత్తం అంతా మిక్సీ జార్లోకి తీసాను. ఇప్పుడు దీంట్లో కావాల్సినవి ఒకేసారి వేసేస్తానండి. ఒక 4 స్పూన్ల కారం, తగినంత పసుపు, తగినంత ఉప్పు తీసుకుంటున్నానండి. మళ్ళీ సరిపడకపోతే తర్వాత తీసుకోవచ్చు. నేను లవంగాలు, ఇలైచి, లవంగా, మిరియాలు అవన్నీ కలిపి పొడిగొట్టి పెట్టుకున్నానండి. అది 1 స్పూను వేపి పొడిగొట్టి పెట్టుకున్నాను. అంతలోపు మిక్సీ పట్టేలోపు మనం స్టవ్ ఆన్ చేసి కడాయిలో తగినంత ఆయిల్ పోయాలి. ఒక 2 స్పూన్ల ఆయిల్ ఉంటుందండి, పోసేస్తా. ఈ ఆయిల్ వేడెక్కేలోపు మిక్సీ పడతాలి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ దీంట్లోకి వేసేయాలి. ఇలా బాగా కలుపుకోవాలి. దీన్ని ఆయిల్ అంతా పైకి వచ్చేటట్టు. ఒక
కొంచెం మసాలా ఇట్లా సైడ్ కనుక్కొని దాంట్లో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎక్కువ కాకుండా ఒక స్పూన్, చిన్న స్పూన్. అది పచ్చివాసన వరకు ఇలా ఆయిల్లో కలుపుతుండాలి. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదండి. ఇందాక మిక్సీ జారి పట్టాం కదండి, దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని మంచిగా ఇలా కలుపుకొని దీంట్లో వేసేసుకోవాలి. గ్యాస్ సిమ్లో పెట్టుకొని నేను పన్నీరు కట్ చేసి వాటర్లో వేసి పెట్టానండి. దీన్ని దీంట్లోకి వేసుకోవాలి. అరకిలో పన్నీరు దీన్ని బాగా కలుపుకొని పన్నీరుకు మసాలా పట్టేటట్టు ఇలా బాగా కలుపుకొని 5 నిమిషాలు మూత పెట్టేయాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, ఉడుకుతుంది. ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. దాంట్లోకి ధనియాల పొడి అండి, పన్నీర్ మసాలా, కరివేపాకు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని దానిపైన కొత్తిమీర చల్లుకోవాలి. సింపుల్గా పన్నీర్ మసాలా తయారైందండి. మీరు కూడా ఒకసారి చేసుకొని చూడండి. ఇలా నచ్చుతుందని లేదండి. నా వీడియో ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.